హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే నేను మంచి నాన్ వెజ్ రెసిపీతో వచ్చేస్తున్నాను. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసేటట్టు చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇదంతా మా ఫ్యామిలీ గురించి చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి మా మరదలు వచ్చింది. సో తనకి పట్టుకెళ్ళడానికి, మా మరదలకి, వీళ్ళకి, మా తమ్ముడు వాళ్ళకి అందరికీ పట్టుకెళ్ళడానికని చేశాను. అండ్ నెక్స్ట్ మన వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. హోమ్ ఫుడ్ని ఫీల్ అవ్వచ్చు. ఎవరైనా చేసుకోవాలని ఈజీగా ఉంటాయి. మీరైతే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ముందుగా అయితే నేను ఇందులో గోధుమ పిండి ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకు మా అబ్బాయికి కూడా పెట్టాలి కాబట్టి నేను గోధుమ పిండిని కొంచెం చపాతీ లాగా చేసుకుంటున్నాను. కొంచెం మైదా పిండి వేసాను, ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ కోసం, మెత్తగా ఉండడం కోసం అనేసి అని చెప్పి. గోధుమ పిండి బాగా మిక్స్ చేసుకొని, సాల్ట్ అది వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, మనం చపాతీలకి ఎలా అయితే చేసుకుంటామో అలానే నేను చపాతీ ముద్దలాగా చేసేసుకున్నాను. మా వాడైతే నాకు ప్రతి పనిలో పక్కనే ఉంటాడు. అందులో చపాతీ చేస్తున్నాను అంటే చాలు ఇంకా పక్కనే ఉంటాడు ఆ పిండి కోసం. దాంతో ఆడుకుంటూ బొమ్మలు తయారు చేసుకుంటాడు వాడు ఆ చపాతీ ముద్దతోని. అందుకే పక్కనే ఉంటాడు ఎప్పుడునా. ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నాను అన్నిటికీ మధ్యలో ఉంటాడు వాడు నాకు. నెక్స్ట్ అయితే నేను చికెన్ని చిన్న చిన్న కైమా పీసెస్లా కొట్టుకున్నాను. నేనే చేసుకున్నాను ఇదైతే. మీకు చేసుకొని కొంచెం ఫ్రై అవుట్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్లోని కొంచెం ఫ్రై అవుట్ చేసుకున్నాను. ఫ్రై అవుట్ చేసుకున్న తర్వాత బయటికి తీసేసి ఒక బౌల్లోనే ఉల్లిపాయ, టమాటా చిన్నది ఒక్క స్పూన్ కూడా కాదు, హాఫ్ స్పూనే వేసాను పేస్ట్. వేసిన తర్వాత చికెన్ బాగా అలా కొంతసేపు ఉంచేసాను, ఒక 10 to 15 మినిట్స్ దాంట్లోనే ఉంచిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బీన్స్, క్యాబేజ్ కొంచెం ఎక్కువ వేసాను. క్యాబేజ్, క్యాప్సికమ్ ఇలా ఇవి వెజ్జెస్ అని వేసాను. ఎందుకంటే చికెన్ వేస్తున్నారు కదా, ఇంకా వెజ్జెస్ అవి ఎందుకు అంటే మనకి ఆ టేస్ట్ ఎక్కువగా చికెన్ తింటే మనకి ఫీల్ అదొక రకంగా ఉంటుంది. సో అందుకనే నేను వెజ్జెస్ కూడా యాడ్ చేశాను. చాలా బాగుంటుంది. మధ్యలో మావాడు కూడా వేస్తాను అనేసి అని చెప్పి వేసేసాడు. అది కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కారము వేసి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం చపాతీ పిండి కూడా కలిపేసుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్నగా చపాతీలా చేసుకొని దాంట్లోని మొత్తం ఇదంతా కలిపి ఒక చిన్న రోల్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి ప్లీజ్ అండి. మీ ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా మోటివ్గా ఉంటుంది. ఇంకా ఇంకా వీడియోస్ చేయాలనేసి అని చెప్పి మంచి హోమ్ ఫుడ్ని అయితే చేస్తాను నేనైతే. సో అలా అయితే మనం చేసుకున్న చపాతీలోకి ఇలాగా పెట్టి స్టఫ్ చేసుకుంటున్నాను నేను. మామూలుగా రోల్లా చేస్తుంటే చపాతీ అనేది కొంచెం వేగట్లేదు, చాలా టైం పట్టేస్తుంది. ఆయిల్లో ఎక్కువసేపు ఉంచడం కూడా నాకు ఇష్టం లేదు. సో అందుకనే పల్చగానే చేసి దీన్ని ఇలాగా ఓన్లీ జస్ట్ 2 ఫోల్డ్స్ చేస్తున్నాను. వాటర్ తోటి జస్ట్ పెడుతున్నాను అనమాట. నేను ఇంకేమి కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ ఇంకేం పెట్టట్లేదు. జస్ట్ వాటర్తోనే అలాగా దానికి ఉన్న తేమతోనే అంటించేస్తున్నాను. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత నిజంగా అండి, బయట కొనుక్కున్న కన్నా ఇంట్లో చేసుకునేవి చాలా టేస్టీగా ఉంటాయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.